హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం, ఏ దేశమేగినా ఎందు కాలీడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అనేసి. ఆ విధంగా చంద్రబాబు గారు ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఆయన వ్యక్తిగత పనుల మీద వెళ్ళినా లేదంటే ప్రభుత్వ పనుల మీద వెళ్ళినా, ఎలాగెళ్ళినా కూడా ఆయన పుట్టిన ఈ నేలకి వీలైనంత మంచి చేయాలి అనే ఆలోచనలోనే ఉంటారో ఏమో. నిన్న ఢిల్లీలో ఆయన సిఐఐ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, భారతదేశ పరిశ్రమల సమాఖ్య అంటారు. ఇక్కడ ఏంటి అంటే అందరు ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే ప్రస్తుత పరిశ్రమల పరిస్థితులు, వాటి యొక్క భవిష్యత్ ప్రణాళికలు, వీటన్నింటికి అనుగుణంగా ప్రభుత్వంతో కలిసి ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధి ఉండాలి అంటే మన ప్రణాళికలు ఎలా ఉండాలి, ప్రభుత్వం యొక్క పాలసీలు అంటే వాళ్ళు ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధి విధానాలు ఎలా ఉంటే పరిశ్రమలతో కలిసి ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధిని, అంటే అప్స్ అండ్ డౌన్స్ అది ఇది లేకుండా, చిన్న చిన్నవంటే కామన్, బట్ పెద్ద క్రైసిస్లకి దారి తీయకుండా ఉండడం కోసం ఎలాంటి విధి విధానాలు అనుసరించాల్సి ఉంటుంది అనే విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది ఈ సిఐఐ అనే ఆర్గనైజేషన్. వీళ్ళు వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు గారిని పిలిచారు. నిన్న పిలిస్తే అక్కడికి వెళ్ళినటువంటి ఆయన అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులందరినీ కూడా ఒక రిక్వెస్ట్ చేశాడు. ప్రస్తుతం మేము 23 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించి దేశంలోని 28 రాష్ట్రాల్లో రెండవ స్థానంలో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల ఆకర్షణలో మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను. అది కూడా అతి త్వరలో సాధ్యమవుతుంది. అయితే వాళ్ళందరికీ చంద్రబాబు గారు చేసిన మనవి ఏంటి అంటే, మీరందరూ కూడా కనీసం ఒక్కొక్కరు ఒక్క పరిశ్రమనైనా సరే మా రాష్ట్రంలో పెట్టండి, మా రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు కల్పించండి అనేసి ఆయన రిక్వెస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. తాత్కాలికంగా కొన్ని సమస్యలు, కొన్ని క్రైసిస్లు వస్తూ ఉంటాయి, కానీ అంతిమంగా మనము ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి వృద్ధిని మనం గమనిస్తే ఓవరాల్గా భారతదేశం అన్స్టాపబుల్గా ముందుకెళ్తుంది అభివృద్ధిలో. అందులో ఆంధ్రప్రదేశ్ తన వంతు సహాయాన్ని అందిస్తూ ఉంది. మరింత తోడ్పాటును కూడా అందించడం కోసం అన్ని రకాల ప్రయత్నిస్తాము అనేసి ఆయన తెలిపారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.